11th వీక్ నామినేషన్ ప్రాసెస్లో ఎవరెవరు ఉన్నారు, ఏం జరిగింది, ఎవరు వచ్చారు అనేది కూడా చూద్దాం. మన వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్గా చూస్తే మాత్రం 11th వీక్ నామినేషన్ ప్రాసెస్ అయితే ఈ రోజు అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. ఎవరిని ఎవరు చేశారనేది ఒకసారి చూద్దాం, తర్వాత ఎవరు వచ్చారనేది కూడా చూద్దాం. ఫస్ట్గా చూస్తే మాత్రం కళ్యాణ్ అయితే ఇంకా సంజన గారిని నామినేషన్ చేస్తాడు. ఇంకా తర్వాత చూస్తే సుమన్ గారిని కూడా నామినేషన్ అయితే చేస్తాడు కళ్యాణ్. ఇంకా నెక్స్ట్ చూస్తే డిమాండ్ పవన్ ని కూడా నామినేషన్ అయితే చేస్తాడు కళ్యాణ్. ఇంకా నెక్స్ట్ చూస్తే డిమాండ్ పవన్ కూడా రీతుని చేస్తాడు. ఇక్కడ కళ్యాణ్ కూడా నామినేషన్ అయితే చేస్తారనమాట. ఈ రోజు మొత్తం మీద చూస్తే ఫ్రెండ్స్ కి ఫుల్ ఫైట్ అయితే ఉండబోతుంది అనమాట. క్లియర్ గా తెలుస్తుంది. మనం ప్రోమో కూడా చూసాం కదా రీతుకి, అలా చూస్తే ఇక్కడ డిమాండ్ పవన్ కి కూడా చాలా ఫైట్ అయితే జరుగుతుంది. వాళ్ళిద్దరు కూడా చాలా ఎమోషనల్ గా చాలా ఫీల్ అవుతారు. ఈ నామినేషన్ ప్రాసెస్ లోకి రీతుని తీసుకురావటం డిమాండ్ పవన్ కూడా నచ్చదు, కానీ తన గేమ్ పాడవుతుంది అనే ఉద్దేశంతో నామినేషన్ అయితే చేస్తాడు. అది రీజన్ అనేది చెప్తాడు మనం ప్రోమో చూస్తే. ఇమాన్యుయల్ చూస్తే మాత్రం భరణి గారిని నామినేషన్ చేస్తాడు, రీతును కూడా నామినేషన్ చేస్తాడు ఇమాన్యుయల్. ఇంకా రీతు నామినేషన్ సంజన గారు, అలానే చూస్తే దివ్యాని నామినేషన్ అయితే చేస్తుంది రీతు చౌదరి. ఇంకా సంజన గారు కూడా దివ్యాని నామినేషన్ అయితే చేస్తుంది అనమాట. ఓవరాల్ గా చూస్తే మాత్రం మొత్తం మీద చూస్తే ఈ వారం నామినేషన్ ప్రాసెస్ లోకి ఇక రీతు చౌదరి నామినేషన్ లోకి వస్తుంది, భరణి గారు నామినేషన్ లోకి వస్తారు, ఇక ఇమాన్యుయల్ నామినేషన్ లోకి వస్తారు, సంజన కూడా నామినేషన్ లోకి వస్తుంది. ఇక ఆ తర్వాత చూస్తే డిమాండ్ పవన్ నామినేషన్ లో ఉంటాడు. ఇక ఆ తర్వాత దివ్య నిఖిత కూడా నామినేషన్ ప్రాసెస్ లోకి వస్తుంది, పవన్ కళ్యాణ్ కూడా నామినేషన్ లోకి వస్తారు. నైట్ చెప్పినట్టే రీతు కూడా వస్తుంది అనమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడ తనుజ సేవ్ చేస్తుందంట, పవర్తో సేవ్ చేసిందంట. దానివల్ల ఈ వారం నామినేషన్లోకి అయితే మాత్రం రీతు అయితే లేదు. ఇక ఈ 6 నెంబర్స్ ఈ వారం అయితే నామినేషన్ ప్రాసెస్లోకి అయితే వచ్చినట్టు మనకు వస్తున్న అప్డేట్ అనమాట. ఇక ఇలాగైతే నామినేషన్ ప్రాసెస్లో వీళ్ళైతే ఉన్నారు. వీళ్ళల్లో మీ సపోర్ట్ ఎవరికి అనేది కామెంట్ చేయండి. అలానే ప్రోమో వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఏమేమి జరుగుతుంది ఏంటి అనేది దానిపైన కూడా నేను రివ్యూ చేస్తాను. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. లేటెస్ట్గా ఇంకా ఏమేమి జరగబోతున్నాయి, హౌస్లోకి కూడా ఫస్ట్ ఎవరు ఎంట్రీ ఇస్తున్నారు అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను.